ట్విన్ ప్రెగ్నెన్సీలో ముఖ్యంగా బీపీస్ కానీ షుగర్స్ కానీ ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి మొదటి ప్రెగ్నెన్సీ ప్లస్ ట్విన్ ప్రెగ్నెన్సీ అయితే యూజువల్గా మనం బ్లడ్ థిన్నర్స్ కూడా స్టార్ట్ చేస్తాం. అంటే ఈకోస్ప్రిన్ లాంటి టాబ్లెట్స్ కూడాను ఇటువంటి మదర్స్లో మనం స్టార్ట్ చేస్తామన్నమాట. సో ట్విన్ ప్రెగ్నెన్సీ ఉండే వాళ్ళందరూ నార్మల్ అవుతారా సిజేరియన్ అవుతారా అన్న విషయానికి వస్తే ఇది యూజువల్గా పొజిషన్ మీద డిపెండ్ అవుతుంది. అండ్ ముఖ్యంగా DCDA ట్విన్స్ కానీ MCDA ట్విన్స్ కానీ ఫస్ట్ ట్విన్ గనక సెఫాలిక్ ప్రెజెంటేషన్లో ఉంటే, అంటే బేబీ హెడ్ గనక కింద పోర్షన్లో ఉంటే మనం నార్మల్కి నిరభ్యంతరంగా వెళ్ళొచ్చు. అట్లా కాకుండా మొదటి బేబీలోనే ట్రాన్స్వర్స్ లై కానీ బ్రీచ్ పొజిషన్ కానీ ఉన్నట్టయితే బెటర్ టు గో ఫర్ అ సిజేరియన్ సెక్షన్. సో అది నార్మల్ డెలివరీ అవుతుందా సిజేరియన్ డెలివరీ అవుతుందా అన్నది మనకు ముందే తెలియదండి. యూజువల్గా 36-37 వారాలలో స్కాన్ చేసేటప్పుడు బేబీ పొజిషన్ బట్టి, అంటే ఫస్ట్ ట్విన్ పొజిషన్ బట్టి యూజువల్గా మనం నార్మల్కి ట్రై చేయొచ్చా లేదా అన్నది మీ గైనకాలజిస్ట్లో డిస్కస్ చేసుకున్నాక మీరు ముందుకు వెళ్ళొచ్చు. సో అదే విధంగా ఏంటి అంటే DCDA ట్విన్స్ వరకు వస్తే ఏంటంటే నార్మల్గా మనం 40 వారాల వరకు వెయిట్ చేసి డెలివరీ అనేది చేస్తాం కానీ బట్ ట్విన్స్లో ఏంటంటే ఎర్లీ మెచ్యురేషన్ అనేది ఉండటం వలన కొంచెం ఎర్లీగా డెలివరీ కూడా చేస్తాం. అంటే ట్విన్స్లో నార్మల్గా మనం 37 వారాలకి, అంటే DCDA ట్విన్స్ అయితే 37 వారాలకి, MCDA ట్విన్స్ అయితే 36 వారాలకి అండ్ MCMA ట్విన్స్ అయితే 35 వారాలకి మనం డెలివరీ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. సో మీకు ట్విన్స్ ప్రెగ్నెన్సీ గనక వచ్చినట్టయితే, మీరు గనక మీ ఫ్యామిలీలో గనక ట్విన్ ప్రెగ్నెన్సీ ఉన్నట్టయితే, ఫస్ట్ స్కాన్ లో గనక మీకు ట్విన్స్ అన్నట్టు మీరు చూసినట్టయితే మీరు గైనకాలజిస్ట్ తో మాట్లాడి ఎన్ని చెకప్స్, అంటే ఎన్ని యాంటీనేటల్ చెకప్స్ చేసుకోవాలి అండ్ మీ డైట్ అనేది ఎట్లా మెయింటైన్ చేయాలి అండ్ అదే విధంగా ఎన్నిసార్లు మీరు స్కాన్లకు రావాలి, ఇది హై రిస్కా లో రిస్కా అన్న విషయాలు మీ గైనకాలజిస్ట్ తో డిస్కస్ చేసుకొని ముందుకు వెళ్ళటం చాలా చాలా ఇంపార్టెంట్.